హాయ్ హలో మామ్, వెల్కమ్ టు మై ఛానల్. సో మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారైతే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేసి చూడండి అండ్ లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి మామ, ఎందుకంటే నా వీడియో నోటిఫికేషన్ చాలా ఫాస్ట్గా అయితే వస్తాయి. సో ఈ వీడియో వచ్చేసి ఓన్లీ 10th క్లాస్ వాళ్ళకి కాదు, ఎవరైతే 9th పాస్ అవుట్ అయ్యి 10th క్లాస్కి వచ్చే వాళ్ళకి కొన్ని రూల్స్ ప్రిన్సిపల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో. అండ్ అలాగే 10th పాస్ అవుట్ అయిపోయి మరి ఇంటర్మీడియట్ ఎలా చేయాలి, అసలు ఎలా ఉండాలి అని మన తర్వాత వీడియోస్లో మనం చాలా డీప్గా డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియో వచ్చేసి మన 9th క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10th క్లాస్లోకి వెళ్తున్నారు. సో మీకు మేజర్గా భయం ఉండేది ఒక్కటే ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు నర్సరీ నుంచి 9th క్లాస్ వరకు చదువుకుంటూ వచ్చేసి ఇప్పటి వరకు మనం ఎలాంటి పబ్లిక్ ఎగ్జామ్స్ని ఎక్స్పీరియన్స్ చేయలేదు మనం ఇప్పటి వరకు. సో ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి మీకు చాలా కొత్తగా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ అనేది. సో బయట స్కూల్స్కి వెళ్ళి మనం రాయాలి, సో అక్కడ ఉన్న ఫ్యాకల్టీ మనకి తెలియదు, సో కొత్త మొక్కలు వాళ్ళు ఎలా చూస్తారో తెలియదు, ఆ రూమ్లో ఉన్న 3 గంటలు సో చాలా భయంగా ఉంటుంది, ఎందుకంటే మీరు రాసే ఫస్ట్ పబ్లిక్ ఎగ్జామ్ ఇదే కాబట్టి. సో ఇప్పుడు నేనేంటంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ MBA చదువుతున్నాను నేను. సో నా లైఫ్ నేను చాలా పబ్లిక్ ఎగ్జామ్స్ ఇవన్నీ చాలా ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. ఎలా అంటే కనుక నాది 10th క్లాస్ రాశాను, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో రాశాను, అండ్ అలాగే డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్లో కూడా నేను ఎగ్జామ్స్ రాయడం జరిగింది. సో ఇప్పుడు MBA ఫస్ట్ సెమిస్టర్ కూడా కంప్లీట్ అయ్యింది. సో నేను పాస్ కూడా అయ్యాను. సో ఇప్పుడు ఏం చేద్దాంరా అంటే, మీకు ఇంకా 300 డేస్ ఇంకా ఉన్నాయి, టైం ఉంది. మీకు సిలబస్ కూడా స్టార్ట్ చేసి ఉన్నారు. సో ఇప్పటి నుంచి మీరేం చేస్తారంటే కనుక నీట్గా ప్రాపర్గా ఒక ప్లాన్ చేసుకుని చదువుకోవాలి. సో ఇది అందరూ చెప్పేవి, నేను కొత్తగా ఏం చెప్పట్లేదు, బట్ చదవడం అయితే ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇంకా మీరు ఫోన్లు చూడడం ఇవన్నీ పక్కన పెట్టేయాలి. అండ్ అలాగే మన ఏపీలో కొంచెం 10th క్లాస్ ఎగ్జామ్స్ని తీసేద్దాం, ఇంటర్మీడియట్ వాళ్ళకి డైరెక్ట్గా ఇంకా ఇంటర్లోనే పెడదామని చెప్పేసి అంటున్నారు. బట్ అది ఉంటుందో లేదో పక్కన పెట్టేద్దాం. బట్ ప్రజెంట్ అయితే మనం అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. సో ఉన్నాయని అనుకుందాం. సో ఆ విధంగానే ఈ వీడియో కూడా చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 100 మార్క్స్ పేపర్ రాస్తున్నారు. అది ఎన్ని సబ్జెక్ట్, చాలా సబ్జెక్టులు ఉంటాయి కదా, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ అండ్ అలాగే సైన్స్, అదే NS, PS సైన్స్ కింద వస్తాయి అవి, అండ్ అలాగే సోషల్. సో ఈ సబ్జెక్ట్ అన్నీ మీరు పాస్ అవ్వాలి. ఓవరాల్గా మీకు పర్సంటేజ్ అయితే వస్తుంది. ఈ విషయం మీకు తెలిసిందే, మీకు ఫ్యాకల్టీ అదే మీ టీచర్స్ కూడా చెప్పుంటారు ఇది. సో ఇప్పుడు నేనేం చెప్దాం అంటే, 100 మార్క్స్ మీ పేపర్ వస్తుంది, అందులో 35 మార్క్స్ పాస్ పర్సంటేజ్. మీరు అది 35 వస్తే మీరు పాస్ అయిపోయినట్టే. సో వెనక ముందు మనం ఆలోచించిన అవసరం లేదు. సో ఇప్పుడు 100కి 35 మార్క్స్ అంటే మీకు చూడక చాలా భయంగా ఉంది కదా. సో 100, 35 కొంచెం భయంగా ఉందని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కానీ మీకు ఇంకో సీక్రెట్ చెప్పిన, మీ పేపర్ వచ్చేది అదే 100 మార్క్స్ కాదు, ఇంకా ఎక్కువకే. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా మనకి చాలా చాయిస్ ఉంటాయి. ఆ చాయిస్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక దాదాపు 160 మీకు వచ్చే క్వశ్చన్ పేపర్. సో అందులో 35 మార్క్స్ వస్తే సరిపోయింది, ఎక్కువ కూడా అవసరం లేదు. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, మీరు నార్మల్గా 100కి 35 మార్క్స్ పర్సంటేజ్ పాస్ మార్క్ అంటే వింటాకి చాలా భయంగా ఉంటుంది. బట్ 160కి 35 తెచ్చుకుంటే నువ్వు పాస్ అయిపోవచ్చు. సో ఇది ఏదైనా ఇది ప్రతి దాంట్లో ఇంక్లూడ్ అయ్యేది అనమాట. ఏంటంటే జస్ట్ 160 ఆ చాయిస్ కలిపే కదా. ఇప్పుడు నీకు 160 పేపర్ వస్తే నీకు అటెంప్ట్ చేసిన 100 మార్క్స్కి ఆ అటెంప్ట్ చేసిన 100 మార్క్స్ నీకు 35 వస్తే పాస్. ఈ వీడియో ఎందుకంటే ముఖ్యంగా నేను 10th క్లాస్ కూడా పాస్ అవ్వనేమో అనే భయం ఉండదు చూసారా. సో వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది ఈ వీడియో. సో ఇది సో ఇప్పుడు నేనేం చెప్దాం అనుకుంటున్నాను అంటే, మై డియర్ 10th క్లాస్ స్టూడెంట్స్ ఇప్పుడు చదువుతున్నారు కదా. సో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఆ ప్రాబ్లమ్ని 100x జూమ్ పెట్టి చూస్తారనమాట. సో ఈ ప్రాబ్లం చాలా పెద్ద కనబడతాయి. అదే మీరు 100x వైడ్ పెట్టి చూస్తే ఆ ప్రాబ్లమ్స్ నీకు లూప్లోన్స్ అర్థం అవుతాయి. సో ఆ ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడికి ఎంటర్ అవుతుంది, సో దానివల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోవచ్చు. బట్ అది మీరు వైడ్లో చూస్తే కనుక ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అర్థం. అదే జూమ్ పెట్టి చూసారనుకోండి ఏం అర్థం కాదు, ఆ ప్రాబ్లం ఇంకా పెద్ద కనిపిస్తుంది. అంటే మా సార్ చెప్తూ ఉండేవాళ్ళు, నీకేం ప్రాబ్లం వచ్చినప్పుడు చిన్న గీత గీసుకో, అది నీ ప్రాబ్లం అనుకో. ఇది నీకు చిన్నది అయిపోవాలంటే ఏం చేయాలి, సొల్యూషన్ అనే గీత పెద్దది గీయాలని చెప్పారు. సో ఆ పెద్దనే సొల్యూషన్ గీత ముందు ఆ ప్రాబ్లం అనేది గీత చిన్నదైపోయేది. సో ఇది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పక్కా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కొట్టడం మర్చిపోకండి సో నేను తర్వాత వీడియోస్ కూడా చాలా క్లియర్ కట్టే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎందుకంటే లాజికల్ ప్రాక్టికల్గా మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే గాల్లో దేవాలు పెట్టేసి ఇక్కడ మ్యూజిషియన్ కాదు నేను.